రైతాంగానికి నమస్సులతో ప్రతిభా బయోటెక్ కోకోలు సమర్పించు మట్టి మంచి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. 4 ఎకరాల్లో అంతర పంటలుగా కొబ్బరి, నిమ్మ, కోకో సాగు. అనుబంధంగా నాటుకోళ్లను పెంచుతూ సత్ఫలితాలు పొందుతున్న రైతు. ఒక్కసారి నాటితే 2 ఏళ్ల పాటు దిగుబడి. సరైన అవగాహనతో సాగు చేస్తే తమలపాకులో లాభాలు అధికమంటున్న రైతు. తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న సేంద్రియ సాగు. తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడులంటున్న రైతులు. పంటల సాగులో అధికోత్పత్తి సాధించడమే రైతు యొక్క చిట్ట చివరి లక్ష్యం. కానీ వ్యవసాయం వ్యాపారంగా మారిన నేపథ్యంలో నిరంతరం అధిక ఆదాయం వచ్చే దిశగా రైతుల ఆలోచనలు మారుతున్నాయి. అయితే ఈ విధానంలో రైతుల పర్యవేక్షణ తప్పనిసరి ఉండాలి. అప్పుడే మంచి లాభాలను గడించవచ్చు. ఈ కోవలోనే ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు 4 ఎకరాల్లో మిశ్రమ ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. అనుబంధంగా కోళ్లను పెంచుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇదిగో ఈ వ్యవసాయ క్షేత్రం చూడండి, ఎంత పచ్చగా ఉందో. ఇటు కొబ్బరి చెట్లు, అటు నిమ్మ మొక్కలు, మధ్యలో కోకో మొక్కలు, ఈ చెట్ల మధ్య తిరుగుతున్న నాటుకోళ్లు. ఒకే క్షేత్రంలో మిశ్రమ పంటలున్న ఈ వ్యవసాయ క్షేత్రం ఏలూరు జిల్లా దెందులూరు మండలం రామారావుగూడెంలో ఉంది. దీనిని సాగు చేస్తున్న రైతే పుల్లా అనిల్ కుమార్. రైతు అనిల్ కుమార్ తనకున్న 4 ఎకరాల్లో 4 ఏళ్ల క్రితం కొబ్బరి మొక్కలు నాటారు. దిగుబడి వచ్చే వరకు 4 ఏళ్ల సమయం పడుతుంది. అంతేకాదు, మొక్కల మధ్య ఖాళీల స్థలం అధికంగా ఉండటంతో అంతర పంటగా నిమ్మ మొక్కలను నాటారు. నిమ్మ నుండి దిగుబడులు ప్రారంభమయ్యాయి. తోట నిర్వహణకు ఖర్చులు వస్తున్నాయి. అయితే మొక్కల మధ్య ఇంకా ఖాళీ స్థలం ఉండటం గతేడాది కోకో మొక్కలను నాటారు. వీటితో పాటు నాటుకోళ్లను పెంచుతున్నారు. ప్రస్తుతం కొబ్బరికాయలు కూడా కోతకు వస్తున్నాయి. మరోవైపు నాటుకోళ్ల నుండి కూడా ఆదాయం వస్తోంది. ఒకే క్షేత్రంలో మిశ్రమ వ్యవసాయం చేస్తూ చుట్టుపక్కల ప్రాంతాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మాకు ఉన్నది 4 ఎకరాల పొలం అండి. దీంట్లో కొబ్బరి వేసాం ఒక 4 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడే కోత వస్తా స్టార్ట్ అవుతుంది, కాయడం స్టార్ట్ అవుతుంది. దీంట్లో అంతర పంట కింద నిమ్మేసాం. 2 ఇయర్స్ అవుతుంది నిమ్మేసి. అవి కోస్తా ఉన్నాం. కోకో మొక్కలు కూడా పెట్టాం. నిమ్మ మొక్కలు పెద్ద అయినాయి కదా అని కోకో మొక్కలు కూడా పెట్టాం. కోకో ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉంది. అంటే ఒకటే పంట అయితే నష్టం వస్తే ఇబ్బంది అవుతుంది కదా. ఇది వేరే పంట వేసుకుంటే ఒక దాంట్లో కాబట్టి ఒక దాంట్లో లాభం వస్తుంది, నష్టం పోవాల్సిన అవసరం ఉండదని ఇన్ని పంటలు వేసామండి మేము. కొబ్బరి తోట వచ్చే వరకు టైం పడుతుంది కదా అని మేము నిమ్మ మొక్కలు వేసామండి. ఒక 3 ఇయర్స్ కొబ్బరి తోట వచ్చేవాడు 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్ వరకు నిమ్మకాయలు ఉంటాయని నిమ్మ తోట వేసామండి. నిమ్మ తోట వరకు మాకు ఇబ్బంది లేకుండా ఖర్చుల వరకు వస్తుంది. కొబ్బరి వరకు ఇప్పుడు వరకు ఆదాయం లేదు కదండి. అప్పటి వరకు నిమ్మ ఆదాయంతో దాంతో పెట్టుబడి నష్టం లేకుండా చేస్తున్నామండి. తర్వాత ఈ నిమ్మ తోట అయిపోతే ఇబ్బంది కదా, మరి కోకో కూడా వేసుకుంటే బాగుంటుందని మాకు వేరే వాళ్ళు సలహా ఇచ్చారండి. ఆ సలహా ప్రకారం కోకో కూడా వేసామండి. కోకో వచ్చేవాడికి 4 ఇయర్స్ పడుతుంది. ఈ 4 ఇయర్స్ గ్యాప్లో నిమ్మకాయలు ఉంటాయి కదండి, అలా ఒకదానికి ఒకటి బాగుంటుంది. ఒకటే పంట వేసుకుని ఖాళీగా ఉంచితే ఏమీ రాదని ఇలా చేస్తున్నామండి. వీటితో పాటు నాటుకోళ్ళు కూడా వేసి మేము చేసుకున్నాం. వీటితో పాటు షెడ్లు కూడా వేసుకున్నామండి. 2-3 షెడ్లు వేసుకుని వర్షం వస్తే తడిసిపోతాయి కదండి, తడవకుండా ఉండడం కోసం 2-3 షెడ్లు వేసుకున్నామండి. ఈ ఉన్న 4 ఎకరాల్లోనే 3-4 రకాల కింద చేసుకుంటున్నామండి. న్యాచురల్గా తిరిగేస్తాయండి కోళ్ళని. వాటికి వడ్లని, గంటలని న్యాచురల్ మేతలు వేస్తూ ఉంటామండి. షోళ్ళని వాటికి యాక్షన్ ఇస్తూ ఉండి వాటికి ఖర్చు ఉంటుందండి. వాటికి తెగుళ్ళు వస్తూ ఉంటాయి కదండి. యాక్చువల్లీ వాటికి మందులు వేస్తూ ఉంటామండి. ఒక పంట మీద ఆధారపడడం అంటే ఇబ్బందే కదండి. ఇట్లా అయితే ఒక పంట అయితే ఇబ్బంది అయిపోతుంది. 4 సంవత్సరాల వరకు చేనంతా ఖాళీగా ఉంటుంది కదండి. దానికోసం వేరే అదర్ పంట ఏదో ఒకటి వేసుకోవాలండి. వేసుకోకపోతే ఇబ్బంది అయిపోద్ది. 160 మొక్కలు పెట్టాం కొబ్బరి మొక్కలు 4 ఎకరాల మీద. ఒక 2 గేదెలు కూడా ఉన్నాయి. గేదెలు కోళ్ళు పెంచుకుంటూ ఉంటాం. కొబ్బరి అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యిందండి. 600-700 అలా స్టార్ట్ అవుతుంది. బాగా కాపు కాస్తే 1000 రూపాయలు 1100 అలా తీసుకుంటున్నారు మార్కెట్లో. ప్రజెంట్ అలా ఉంది. నిమ్మ అయితే బస్తాలు లెక్కండి. బస్తా ఒకటి ఇప్పుడు 700-800 అలా సాగుతుంది ప్రజెంట్. బాగా రేటు ఉంటే 1000-1200 వస్తుంది సార్. 50 కొబ్బరి మొక్కలు వచ్చి 20 అడుగులకి ఒక సాలు కింద వేసానండి. ఈ నిమ్మ మొక్క వచ్చి 10 అడుగులకి వేసాను. కొబ్బరి మొక్క 20 అడుగుల డిస్టెన్స్ ఉందిగా, మధ్యలో నిమ్మ మొక్క వేసాను. 5 అడుగులకేమో కోకో మొక్క వేసానండి. ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు దాకా స్టార్ట్ లేదు కదండి, ఏమీ ఆదాయం లేదు కానీ కోళ్ళు పెంచేవాడి ఇప్పటి వరకు. వీటితో పాటు ఎరువులు కొబ్బరి మొక్క ఏమో ఎరువు వేస్తామండి. 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, వారానికి ఒకసారి డ్రిప్ సిస్టమ్ ద్వారా వాటర్ పెడుతూ ఉంటామండి. అందులో లిక్విడ్స్ మామూలు డ్రమ్లో తడికి మామూలుగా సేంద్రియ ఎరువులు వేస్తూ ఉంటామండి. నిమ్మ మొక్కలు కూడా అలా అంతేనండి, సేమ్ వీటికి ఇచ్చినట్టు వాటికి కూడా ఇస్తామండి. కోకో మొక్కలు ఇప్పుడే స్టార్టింగ్, ఇప్పటి వరకు మంది ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నామండి.
వారానికి ఒకసారి తడి క్యాజువల్గా పెడుతూ ఉంటామండి. ఆదాయం అంటే మామూలుగా ఈ పుంజులు కాకుండా మామూలుగా మనం పెట్లో ఈ పుంజులు మామూలుగా కోసుకునేవాళ్ళు, హోటల్స్ వాళ్ళు ఇలా చిన్న చిన్నగా పెంచుకునేవాళ్ళు తీసుకెళ్ళి పెంచుకుంటూ ఉంటారు. కొన్ని ఏమో హోల్సేల్గా తీసుకెళ్ళిపోతుంటారండి. ఈ హోటల్స్ వాళ్ళని, ఈ లైవ్ వాళ్ళు ఇలా తీసుకెళ్తూ ఉంటారండి కోళ్ళని. వీటితో పాటు గేదెలు ఇంకా పాలు తీసుకోవడం ఇవన్నీ క్యాజువల్. నాటుకోళ్ళ ఆదాయం పర్లేదండి. మనకి వడ్లు తీసుకుని వడ్లని, చోళ్ళని, గంటలని క్యాజువల్గా మేతలు వేస్తాం. మిశ్రమ వ్యవసాయ విధానాల వల్ల రైతుకు ఒక వ్యవస్థలో నష్టమొచ్చినా మరో దానిలో వచ్చే రాబడి వల్ల ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ వ్యర్థాల వినియోగంతో సాగు ఖర్చు తగ్గుతుంది. చిన్న సన్నకారు రైతులకు నిరంతర ఉపాధి, స్థిరమైన ఆదాయం లభిస్తుంది. తమలపాకు లేనిదే ఏ పండుగ శుభకార్యం జరగదు. ప్రతి శుభకార్యంలో దేవుళ్ల వద్ద పూజలకు మనం ఎక్కువగా ఈ ఆకులను ఉపయోగిస్తాం. అంతేకాదు తమలపాకును లక్ష్మీదేవికి సమానంగా భావిస్తారు. అందుకే ఈ తమలపాకుకు మన సంస్కృతి సాంప్రదాయాలలో ప్రత్యేకమైన స్థానం ఉంది. అంతటి ప్రాధాన్యత గల తమలపాకు సాగు విధానం సైతం ఎంతో ప్రత్యేకంగా సాగు చేయాల్సి ఉంటుంది. ఇలా ఎన్నో ఏళ్లుగా తమలపాకును సాగు చేస్తూ ఉపాధి పొందుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు. ఏ శుభకార్యాలకైనా మొదటి స్థానం తమలపాకుదే. అందుకే చాలామంది రైతులు తమలపాకుల సాగును తరతరాలుగా చేపడుతూనే ఉన్నారు. ఈ కోవలోకే వస్తారు పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం అబ్బిరాజుపాలెంకు చెందిన రైతు నంబూల రంగారావు. ఒక్కసారి మొక్కను నాటితే 2 నుంచి 3 ఏళ్ల వరకు దిగుబడి వస్తుంది. తమలపాకు సాగు అంటే అంత సులువు కాదు. ఎంతో కష్టంతో కూడుకున్నది. ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాలు సాగుకు పనికిరావు. అలాగే వాతావరణం సహకరించాలి. సంవత్సరం పొడవునా నీటి వసతి సౌకర్యం ఉండాలి. అవగాహన కలిగి సాగుబడి చేస్తే లక్ష్మీదేవి వెంట ఉన్నట్లే అంటుంటారు పెద్దలు. తోటలకు ముఖ్యంగా వేరుకుళ్ళు రోగాలు వచ్చి తీగలు, ఆకులు పసుపు పచ్చ రంగులోకి వచ్చి చనిపోతాయి. 1 ఎకరం సాగుకు ₹1,00,000 పైనే ఖర్చులు చేయాల్సి వస్తుంటుంది. ఎకరం తమలపాకు తోట చేస్తున్నానండి. కొబ్బరి తోటలో అంతర పంటగా ఫస్ట్ కూడా దీనికి చేయవలసిన విధానం ఏంటంటే, మనకి ఏప్రిల్ నెలలో అంటే కత్తెర రాకముందు, ఎండల మొదలకముందు మన దుక్కు మెత్తగా దున్ని భూమిని సదును చేసుకుని ఔషధనాలు మన గాలి 1 మీటర్ వెడల్పు గాలి తీసుకునండి వేసుకుని పోషణ చేసుకోవాలి. అది పోషణ చేసుకుంటే కనీసం 4 ఏప్రిల్ నెల అంటే మే, జూన్, జూలై, ఆగస్ట్ నెల నుంచి సెప్టెంబర్ నెలలో మనం తమలపాకు విత్తనం కప్పెట్టుకోవాలండి. ఆ విత్తనం ఇక్కడ మొదటి తోటల నుంచి మనం కలెక్ట్ చేసుకుని పాతుకోవాలండి. ఈ ఎకరం నేలకి వచ్చండి మన హౌస్ విత్తనాలు వచ్చి 10 కేజీలు పడుతుందండి. ప్రజెంట్ రేట్ వచ్చి కేజీ వచ్చి మనకి 800 అంటే 8,000 అండి. మరి అవి విత్తుకోవడానికి మనకి అయ్యొక్క వచ్చండి దుక్కు దున్నటానికి, ఈ పర్లు తీసి వేయటానికి 5 మనుషులు పడతారండి. 5 మనుషులు అంటే ప్రజెంట్ ఇక్కడ మాకు వచ్చి 800 ఉందండి డైలీ వేజ్. 5 4,000 అవుతుంది సార్. 32,000 1 ఎకరానికి వచ్చి ఒక తీగ కప్పెడతాకండి. ఇదంతా పెట్టుబడి ముందు పెట్టవలసిందండి. ఆరుదాలను బట్టి తడి కట్టుకుంటూ రావాలండి. ఇది ఆ తర్వాత నుంచి మనకి 2 నెలల నుంచి తీగి మనకి పెరుగుతూ ఉంటుంది. పెరిగిన తర్వాత హౌస్ చెట్టుకి డైరెక్ట్ హౌస్ చెట్టుకి మనకు కట్టుకోకుండా దానికి కర్రగుచ్చి తీగి ఎక్కించుకుంటూ రావాలండి. అది మనకి కోత వచ్చేయడానికి 3 నెలలు పడుతుందండి మినిమం. అంటే ఫస్ట్ తమలపాకులు మేము కట్ చేయాలంటే 3 నెలలు పడుతుంది. అంటే మాకు సెప్టెంబర్లో పెడితే అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మనకు తెగుతుంది. హౌస్ చెట్లు పాతడం వల్ల ఏంటంటే నీడక నీడ, ఎండకి ఎండ వస్తుందండి. హౌస్ చెట్లు మళ్ళీ దాన్ని రొట్ట కొడుతూ ఉంటాయండి. అంటే 2 బెనిఫిట్లు ఉంటాయండి. రొట్ట ఏమో మాకు పశువులకి వేసుకుంటూ ఉపయోగపడుతుంది. హౌస్ చెట్లు ఏరి నుంచి కూడా దీనికి పోషణ కూడా అందుతుందండి. యూరియా రిలీజ్ అవుతుంది సార్. ఇది వాసన తెచ్చుకుంటామండి. వాసు వచ్చి హౌస్ చెట్లు అన్నీ బాగుంటే వాసు వచ్చండి మనకి ఎకరానికి వచ్చి 1000 నుంచి 1,500 వాసం పడుతుందండి. 1000 నుంచి 1,500 వాసు అంటే ప్రజెంట్ ఇప్పుడు వాసు వచ్చి ₹100 ఉందండి. అంటే ఈ హౌస్ చెట్లు ఉన్నది కదండి, ఇలా ఊగిపోకుండా స్ట్రైట్ లైన్గా, అంటే మీకు ఐడియా ఉన్నది, అది చెరుకు తోటలకు జల్ల వేస్తారు ఆ టైప్లో దీనికి దారుణం లాగి స్ట్రైట్గా చేస్తారండి. గాలి వేసినా ఊగకుండా, ఊగితే మళ్ళీ పడిపోతే దీనికి తీగ వాలితే పనిచేయదండి. ఎప్పుడు కూడా స్ట్రైట్గా పైకి వెళ్ళాలి. తమలపాకు తోటల్లో ప్రతినిత్యం పని ఉంటుంది. సరైన అవగాహన ఉండి అదునుకు తగ్గట్టు సాగు పనులు చేసుకుంటే ఆదాయం ఉంటుంది. వచ్చిన దిగుబడిని ఎక్కువగా మహారాష్ట్ర మార్కెట్కు తరలిస్తున్నారు రైతు. ఒక్కో బుట్ట తమలపాకుల ఉత్పత్తికి దాదాపు 500 ఖర్చవుతుంది. ఆపై వస్తేనే రైతుకు మంచి లాభం అన్నమాట. సరుకు డిమాండ్ను బట్టి ఒక్కోసారి ఒక్కో బుట్ట ₹1,000 పైనే పలుకుతుంది.
కటింగ్ మొదలుపెట్టిన కాడి నుంచి, అంటే తమలపాకు మన కోత మొదలుపెట్టిన కాడి నుంచి అలాగ నెలకు అలా కోసుకుంటూ ఉంటామండి. ఇది మీ కోసిన ఇవన్నీ మోద అంటే ఓ 100 ఆకులు ఉంటాయండి. అటువంటిది 20 మోదలు, అంటే 20 కట్టలు కానీ మొదలు కానీ అంటాం. 20 కట్టలు ఒక బుట్ట కింద మేము తయారు చేసి మేము నాగపూరు ఇలా మహారాష్ట్ర పంపిస్తామండి. నాగపూరు, బొంబాయి పంపిస్తూ ఉంటాం. అదేంటంటే ఆ రేటు మా చేతిలో ఉండదండి. అక్కడ మార్కెట్ని బట్టి పాట పెడతారు. ఆ పాట పెట్టి ఏదైనా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే మాకు ఈ కోత కొయ్యటానికి పంపించడానికి బుట్టకొచ్చి అంటే 20 మోదలకు వచ్చి మాకు 500 రూపాయలు ఖర్చు అయిపోతుందండి. ఇవి ప్రజెంట్ 500 మించి అమ్మితే మాకు లాభం కనిపిస్తుందండి. 500 మించి 600 అమ్మినా, 700 అమ్మినా, 800 అమ్మినా మాకు తర్వాత లాభం తప్ప ఈ పెట్టుబడి ఇవన్నీ చేసుకున్న అయిన మట్టికి బుట్టకొచ్చి 500 ఖర్చు అవుతుందండి. ఈ ప్రకృతి వైపరీత్యం మాకు ఎప్పటి నుంచి బాగుంటుందంటే ఎండలు పెరిగిపోయింది. అంటే ఇప్పుడు శీతాకాలంలో అంత దిగుబడి ఉండదండి. అది శీతాకాలం ఇప్పటి నుంచి ఏంటంటే పైరుగాలు తిరిగిన కాడి నుంచి తోట ఉత్తేజంగా ఉంటుంది. అది తయారవటం కూడా జనవరి నెల నుంచే తయారవుతుందండి. తయారయ్యి మాకు మే నెల వచ్చేటప్పటికి మంచి సీజన్ కింద ఉండేదండి మాకు తెలుసు మా చిన్నప్పుడు. ఇప్పుడైతే ఏ టైంలో ఎలా ఉంటుందో కూడా తెలియట్లేదు. దీనికి పెట్టుబడి 3 నుంచి 3.5 అవుతుందండి. 3 నుంచి 3.5 పెట్టుబడి పెట్టి మనం అక్కడి నుంచి మనకి తమలపాకులు ఎక్స్పోర్ట్ అంటే రవాణా ద్వారా మన మహారాష్ట్ర ఎక్కువ వెళ్తుందండి. మనకి లోకల్లో వాడేది పెద్ద ఏమి ఉండదండి. అది ఈ పంట లాభసాటి పంటే కానీ మనకి ఏదన్నా ఈ అనుకున్నది మనం అనుకున్నట్టుగా మనకు వస్తే కనుకండి 3 కాదండి, 3 నుంచి 6 లక్షలు 6 లక్షలు అంటే 6 లక్షలు దాటి మార్కెట్ ఏమైనా మనకి తేడా చేస్తే మట్టుకి ఆ 3 కాదు, ఆ 3 నుంచి ఒక 3 రూపాయలు కూడా రాదండి మనకి. ఒక చంటి పిల్లోని మనకి ఎలా సాకాలో అలా సాగుతానే ఉండాలండి దీన్ని. అది మాకేంటంటే మా తాతల కాడి నుంచి ఇది అలవాటు అయిపోయింది ఈ వృత్తి. ఇది అప్పుడు ఏంటంటే దీని మీద బతికి దీని మీద చేసి ఎకరాల భూములు కూడా ఉన్న రోజులు కూడా ఉన్నాయండి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి మాకు వాతావరణం ఈ అనుకూలంగా కూడా మాకు లేకపోవడం మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. వ్యవసాయ రంగం పర్యావరణ మార్పులతో పాటు విపరీతమైన చీడపీడల వల్ల కునారిల్లుతోంది. వీటికి తోడు ఋతుపవనాల దోబూచలట కారణంగా అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు రైతన్నల నడ్డి విరుస్తున్నాయి. అయితే విపరీతమైన రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల అధిక ఖర్చులే కాకుండా విషతుల్యమైన ఆహారం తయారవుతోంది. మరోవైపు వాతావరణ కాలుష్యం పెరుగుతోంది. దీని బారి నుంచి తప్పించుకునేందుకే ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సేంద్రియ వ్యవసాయం మనం అన్వేషించాల్సిన, పరిశోధించాల్సిన కొత్త పద్ధతేమీ కాదు. మన దేశంలో పూర్వీకులు వందల సంవత్సరాల నుండి 60 ఏళ్ల క్రిందటి వరకు ఆచరిస్తూ వచ్చింది. మనకు స్వాతంత్ర్యం వచ్చిన నాటికి ఆకలి చావులు ఎక్కువయ్యాయి. ఆహార ధాన్యాల కోసం ఇతర దేశాలను ఆశ్రయించాల్సి వచ్చింది. హరిత విప్లవం తేవాలనుకున్నాం. ఆశయ సిద్ధికి అధిక దిగుబడి రకాలను, రసాయనిక పురుగు మందులను, రసాయన ఎరువులు వాడాం. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెంచాం. లక్ష్యం సాధించాం. అయితే దురదృష్టవశాత్తు ఈ ప్రక్రియలో వాడిన రసాయనాలు ప్రకృతి మాత, భూమాతల ఆరోగ్యాన్ని చాలా మట్టుకు దెబ్బతీశాయి. విచక్షణ రహితంగా వాడిన పురుగు మందులు పీల్చే గాలి, తినే ఆహారాన్ని, తాగే నీటిని, కడకు చంటి పిల్లలు త్రాగే తల్లి పాలను కూడా కలుషితం చేశాయి. అదేవిధంగా సేంద్రియ ఎరువులను విస్మరించి విచ్చలవిడిగా వాడిన రసాయనిక ఎరువులు నేలను నిస్సారం, నిర్వీర్యం, అచైతన్యం చేశాయి. దాదాపు దశాబ్దం కాలం నుంచి దిగుబడులలో చెప్పుకోదగిన పెరుగుదల కనిపించటం లేదు. రాబోయే రోజుల్లో ఈ సమస్య పరిష్కారానికి, నేల ఉత్పాదకత పెంచడానికి సుస్థిర వ్యవసాయం ఎంతో అవసరం. ఆహార భద్రతకు ప్రకృతిలో సహజ వనరులైన సేంద్రియ పదార్థాలను ఉపయోగించి సక్రమమైన యాజమాన్య పద్ధతులతో, సుస్థిరమైన పంటల ఉత్పాదకతలతో ఆరోగ్యవంతమైన పర్యావరణ వ్యవస్థను రూపొందించేందుకు సేంద్రియ వ్యవసాయం ఒక్కటే మార్గం. గతంలో లాభాల కోసం రసాయనాల వెంటపడ్డారు రైతులు. నేడు లాభాలతో పాటు ఖర్చులు పెరిగాయి. అంతేకాకుండా దిగుబడులు తగ్గాయి. ఈ నేపథ్యంలో ఇటు ఖర్చులు తగ్గించుకునేందుకు, ఆరోగ్య భద్రత కోసం సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లారు. కానీ ప్రస్తుతం సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులు ఎదుర్కొనే సమస్యలు చాలానే ఉన్నాయి. అసలు సేంద్రియ ఎరువుల ఉత్పత్తిని పెంచే మార్గాలేంటి?
వాటి ఉత్పత్తికి ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలి, సేంద్రియ ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి, దీనిపై నియంత్రణ ఏ విధంగా ఉండాలనే అంశాలతో పాటు అందుబాటులో ఉన్న వనరులతో సేంద్రియ ఎరువులు ఏ విధంగా తయారు చేసుకోవచ్చనే అవగాహన అధికారులు కల్పించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. మరోవైపు సేంద్రియ వ్యవసాయం చేసే భూమిని సర్టిఫికేషన్ ఎవరు చేస్తారు, చేస్తే ఈ సంస్థలు ఎక్కడున్నాయి, ఉంటే రైతుల సమస్యలు నివృత్తి చేయాల్సిందే. ఇన్ని సమస్యలుండి దిగుబడి తక్కువగా ఉన్నా రైతులు మాత్రం సేంద్రియ వ్యవసాయం వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రకృతి వ్యవసాయంలో రైతుకు ఒక దేశవాళీ ఉండాలి, ఉంటే ఒక 4 నుంచి 5 ఎకరాలు చేసుకోవచ్చు. ఈరోజు ఈ కెమికల్ వల్ల రైతులకు పెట్టుబడులు బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి ఈ ప్రకృతి వ్యవసాయం చేసుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. ఇది టెక్నాలజీ అందుబాటులో లేదు. ఈ అందుబాటులో ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక పైలట్ ప్రాజెక్టు చేపట్టి రైతులకు ఈ టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చేది ఉంటే రైతులు చిన్నకారు రైతులు వాళ్ళ పొలంలో వాళ్ళు చేసుకోగలుగుతారు. రైతుకు ఎరువులు, పురుగు మందులు ఇవి ఆదా అవుతాయి. మన గ్రామంలోనే దొరికే చెట్లతోని కషాయాలు తయారు చేసుకొని నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, అగ్నేస్త్రం, పశుపని కషాయం ఇలాంటి చేసుకొని రైతు స్ప్రే చేసుకోవడం వలన పురుగు మందుల వాడకం రైతుకు కొన్ని తేవలసిన అవసరం ఉండదు. కొన్ని వ్యవసాయ పరిశోధన కేంద్రాలలో ఇవి పెట్టి రైతులకు విస్తృతంగా శిక్షణ ఇచ్చి చేసేది ఉంటే రైతులు ముందుకొచ్చి చేసుకోగలుగుతారు. ఘనజీవామృతం, ద్రవజీవామృతం ఇవి తయారు చేసుకునేందుకు ఇది ఎట్లా చేసుకోవాలి, ఏంటిది, ఎంత మోతాదులో మన భూములకు ఇవ్వాలి అనేది ఇది రైతులకు పూర్తిగా అవగాహన లేదు. కొంతమంది రైతులు చేస్తారు కానీ వాళ్ళకు సమస్యలు వస్తే చెప్పేవాళ్ళు లేక మళ్ళీ కొందరు మానేస్తారు. అక్కడక్కడ రైతులు సక్సెస్ అవుతారు. ఆ సక్సెస్ అయిన రైతుల అనుభవాలను తీసుకొని ప్రభుత్వం ఈ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి ఇచ్చేది ఉంటే రైతులకు ఉపయోగపడుతుంది. ప్రకృతిలో సహజ వనరులను ఉపయోగించి పర్యావరణాన్ని కాపాడుకుంటూ చేసే వ్యవసాయమే సేంద్రియ వ్యవసాయం. పంట మార్పిడి, విత్తన ఎంపిక, నీటి నిర్వహణ, దుక్కి దున్నడం, అంతర సేద్యం కూడా ఇందులో భాగమే. పశువుల ఎరువులు, కోళ్లు, గొర్రెలు, పందులతో పాటు వర్మీ కంపోస్ట్, పచ్చిరొట్ట ఎరువులు, పిండి, చెరుకు మడ్డి లాంటి జీవన ఎరువులు భూసారాన్ని పెంచేందుకు ఉపయోగించాలి. సేంద్రియ వ్యవసాయంలో వేప, వావిలి, కానుగ, సీతాఫలం వంటి జీవ రసాయనాలతో సస్యరక్షణ చేపడితే మంచి దిగుబడే కాకుండా ఆరోగ్యమైన ఆహారాన్ని పొందవచ్చు. ఆహార భద్రతకు, పౌష్టికాహార ఉత్పత్తికి సేంద్రియ వ్యవసాయానికి మించిన మరో ఉత్తమ మార్గం లేదని వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. ఈ విధానంలో పంటలకు నష్టం వాటిల్లజేసే క్రిమి కీటకాలు, వాటి శత్రువులు, సేంద్రియ వ్యవసాయ విధానం ఈ మూడింటి మధ్య కొనసాగే సమతుల్యం కారణంగా ఏ జీవి తన జనాభాను విపరీతంగా వృద్ధి చేసుకునే పరిస్థితి ఉండదని వారంటున్నారు. రాని పంటల్లో కూడా ఒక విధమైన సమతుల్యత ఏర్పడుతుందని చెప్తున్నారు. సేంద్రియ వ్యవసాయం వల్ల అధిక దిగుబడులు సాధించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణ చేపట్టవచ్చని వారు స్పష్టం చేశారు. ఈ యొక్క సేంద్రియ వ్యవసాయ విధానం అనేది ఈ మధ్య చాలా ప్రాచుర్యంలో ఉన్నది. ఇందులో మనం చూసుకున్నప్పుడు రైతు సోదరులకి చెప్పేది ఏంటంటే, సేంద్రియ వ్యవసాయం ద్వారా చాలా మంచి గుణాలు ఉన్నట్టుగా ప్రకృతి సమతుల్యం కూడా మనం కాపాడుకోవచ్చు అనేది తెలుస్తున్నది. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే, మనకి ఈ యొక్క భూమిలో కార్బన్ శాతం కూడా చాలా తగ్గిపోతూ ఉన్నది. సో భూమిలో ఉండేటటువంటి మంచి జీవకాలైనటువంటి ఈ యొక్క వానపాములు అయితేంది, అదేవిధంగా మంచి శిలీంధ్రాలు, మంచి బ్యాక్టీరియా, అదేవిధంగా మిగతాటువంటి జీవకాలు అన్నీ కూడా మనకి ఈ భూమిలో ఉంటాయి. కాబట్టి మనం ఈ సూటి ఎరువులు అయితేంది, వేరే కాంప్లెక్స్ ఎరువులు, మిగతా రసాయనాలు ఈ భూమిలో చేరటం వల్ల వాటి యొక్క జీవం కూడా మొత్తం నశించిపోవడం ద్వారా ఈ యొక్క పంట పొలాలు అనేవి కూడా మనకి ఆరోగ్యకరంగా రాకపోవడం ముఖ్యంగా మనం గమనిస్తూ ఉన్నాం. సో ఈ విషయంలో మనం చూసుకున్నప్పుడు మంచి పేడ ఎరువు, మాగిన పేడ ఎరువు అయితేంది, అదేవిధంగా వర్మి కంపోస్ట్ లాంటివి, అదేవిధంగా మిగతా చెట్ల నుంచి వచ్చేటువంటి ఈ యొక్క ఆకులు, అదేవిధంగా కొమ్మలు లాంటివి కూడా మనం మురిగించుకొని ఈ యొక్క భూమిలో వేసినట్లయితే కార్బన్ శాతం పెరుగుతూ మొక్క యొక్క జీవితం, అటు యొక్క వేరు వ్యవస్థ కూడా మంచి ఆరోగ్యకరంగా ఉంటూ మంచి ఎదుగుదలతో మంచి దిగుబడి రావడానికి కూడా ఆస్కారం ఉంది.
ఈ యొక్క చీడపీడలను చంపేటటువంటి సహజంగా ప్రకృతిలో ఉండేటటువంటి ఈ యొక్క మిత్ర పురుగులు అనేవి కూడా ఉన్నాయి మనకి. సో మనకి ముఖ్యంగా చూసినప్పుడు ఈ యొక్క మిత్ర పురుగులను మనం కాపాడుకోవాలి కాబట్టి ఈ యొక్క సేంద్రియ వ్యవసాయ విధానం ద్వారా మనం పోయినట్లయితే చాలా వరకు మనం పెట్టుబడి అనేది తగ్గించుకుంటూ ఆరోగ్యకరమైనటువంటి అంటే మనకి ఈ యొక్క విష రసాయనాలు కూడా మనకి ఈ యొక్క కూరగాయలైనా మన తిని ఏ ఆహార పదార్థాలనైనా సరే వాటి యొక్క వ్యర్థాలు తక్కువగా ఉంటూ రెసిడ్యూస్ మనకి ముందు తరాలకు కూడా ఆరోగ్యకరంగా ఉండటానికి క్యాన్సర్ లాంటివి రాకుండా మిగతా అన్నీ కూడా మంచిగా ఉంటుందని మనం ఈ విధంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క సేంద్రియ వ్యవసాయ విధానం ద్వారా మనం పోయినట్లయితే చాలా వరకు మనం పెట్టుబడి అనేది తగ్గించుకుంటూ ఆరోగ్యకరమైనటువంటి అంటే మనకి ఈ యొక్క విష రసాయనాలు కూడా మనకి ఈ యొక్క కూరగాయలైనా మన తిని ఏ ఆహార పదార్థాలనైనా సరే వాటి యొక్క వ్యర్థాలు తక్కువగా ఉంటూ రెసిడ్యూస్ మనకి ముందు తరాలకు కూడా ఆరోగ్యకరంగా ఉండటానికి క్యాన్సర్ లాంటివి రాకుండా మిగతా అన్నీ కూడా మంచిగా ఉంటుందని మనం ఈ విధంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. సేంద్రియ వ్యవసాయం ఆచరణకు ఎంతగానో దోహదపడి అవశేషాలు లేని ఆహార ఉత్పత్తికి, సుస్థిరతకు నాంది పలికి మానవాళి జీవకోటి మనుగడకు, పర్యావరణ పరిరక్షణకు ఉపయుక్తంగా ఉంటుందని ఆశిద్దాం. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన మా చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36,